నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. గత 28 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు, నిరసన తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు బగ్గుమన్నారు. అయితే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఈ ప్రశ్నాపత్రం లీక్ మీద విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు గత 28 రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యార్థులకి మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ కీలకంగా వ్యవహరించింది ఈ అంశంలో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాటి మిత్రపక్షాలు కూడా విద్యార్థుల నిరసనకి మద్దతు తెలియజేశాయి. ఒకానొక సమయంలో పోలీసులు వర్సెస్ విద్యార్థులుగా ఎపిసోడ్ మారిపోయింది. పోలీసులు లాఠీచార్జ్ చేయటం, భాష్యవాయువులు ప్రయోగించటం, అదేవిధంగా విద్యార్థులు కూడా పోలీసుల మీద రాళ్ళు రువ్వటం. దాదాపు వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకి పోలీసులకి మధ్య ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే అసలు వాళ్ళు విద్యార్థులు కాదని, వాళ్ళలో చాలామంది ఆందోళనకారులు ఉన్నారని, చాలామంది విద్యార్థుల ముసుగులో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి బీజేపీ వారికి అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు విద్యార్థులనేని, సో విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వారిని ఏదో దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ వారికి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు మాట్లాడిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే యువత భవిష్యత్ కోసమే తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. నీట్ పేపర్ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంకి సంబంధించి తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ఫలించిందా? చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి దారుణంగా వారిని చిత్రహింసలకు గురి చేసిన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ డిమాండ్కు కేంద్రం తలొగ్గిందా? కాక్రోచ్ జనతా పార్టీపై దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ వాతావరణం రానుందా? కేంద్ర మంత్రి రాజీనామాతోటి ప్రతిపక్షాలు శాంతించాయా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్, తలొగ్గిన కేంద్రం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు నర్రెడ్డి తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా తాడువాయి రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. కాకుమార్ రాజశేఖర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. ముందుగా మనతోటి తులసిరెడ్డి గారు ఉన్నారు, మాజీ రాజ్యసభ సభ్యులు, వారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సో ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమరాలు చేసుకుంటూ ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి వారి విజయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాక్రోచ్ జనతా పార్టీని నిన్న మొన్నటి వరకు కేవలం అది సోషల్ మీడియా పార్టీగా చూసినటువంటి జనం ఈరోజు అందరి అటెన్షన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోటి కాక్రోచ్ జనతా పార్టీ ఏదో సాధించింది అనేటువంటి ఒక ఒపీనియన్కి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలను ఎలా చూడొచ్చు తులసిరెడ్డి గారు? ఇప్పుడు బెటర్ లేట్ దాన్ నెవర్ అని సామెత ఉంది.